స్వామీజీ సిద్ధి పొంది ఈరోజు మహాసమాధి భూమిని ఖననం చేసి అందులో ఏకాదశ రుద్రాలతోటి అభిషిక్తం చేసినటువంటి జలాన్ని స్వామివారిపై అభిషేకం చేసి సంప్రోక్షణ చేసి వారిని మహాసమాధికి తీసుకెళ్లడం జరిగింది. ఒక జ్ఞాని, ఒక యతి బ్రతికుండగా శరీరంతో ఈ లోకానికి ఎంతో ఉపయోగపడతారు. అలాగే శరీరాన్ని విసర్జించిన తర్వాత ఈ సృష్టి అంతా వ్యాపించి పరబ్రహ్మతత్వంలో ఒకటై సాక్షాత్కారం పొందుతారనేటువంటిది శృతివాక్యం. అలాంటి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగాలతో ఒక పరమహంస పరివ్రాజకాచార్యులు మాకు గురువుగారు దయానంద సరస్వతి స్వామివారు, అలాగే మాకు జగద్గురువులైన భారతీ తీర్థస్వామివారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం వారిని ఎంతో ఘనంగా వారి యొక్క పార్థివ దేహానికి వీడుకోలు పలకడం జరిగింది. జగద్గురువుల యొక్క అనుగ్రహం ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా ఈ కార్యక్రమం శాంతం శాస్త్రోక్తంగా జరగడంలో తోడ్పడ్డాయి. వారి యొక్క పార్థివ దేహాన్ని ఈరోజు ఇక్కడే ఆశ్రమంలో సమాధి చేయడం మనందరం చూసాం. అలాగే వారి యొక్క ఆశయం కోసం వారి యొక్క ఆశ, వారి యొక్క ఆశయం రెండూ ఒకటే. ఆ ఆశయాన్ని వారి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా మేమందరం ఒకటిగా ఉంటాము, సాధిస్తామనే దృఢమైన సంకల్పం ఉంది. వారి యొక్క మహాసమాధి సన్నిధిలో నుంచి చెప్తున్నాం. తప్పకుండా అనతి కాలంలో వారి యొక్క ఆశయాన్ని లక్ష్యాన్ని సాధించి తీరుతాం. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన ఆశయం కాదు, లేదా ఒక వర్ణానికో ఒక జాతికో పరిమితమైన లక్ష్యం కాదు. మానవ జాతికి విశ్వవ్యాప్తమైనటువంటి వారి యొక్క లక్ష్యం. తప్పకుండా ధర్మం కోసం, ఈ దేశం కోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా వారి సమాధి సన్నిధిలో వారి యొక్క సమాధి సాక్షిగా అందరం ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. తప్పకుండా ఆచరిస్తాం, దీన్ని త్వరలో సాధిస్తాం. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని, వారి యొక్క కృపని అందుకొని వారి లక్ష్యాన్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గురువు అనేటువంటిది ఒక తత్వం. ఆ తత్వాన్ని ఇక నుంచి అందరం అనుభూతి పొందుతాం. ఇంతకుముందు వరకు ఒక బిందువుగా, ఒక వ్యక్తిగా కనపడ్డ తత్వమే ఇప్పుడు ఒక మహాసింధువుగా సముద్రంలా అంతటా వ్యాపించి అందరి హృదయంలో ఉంది. దాన్ని అందరం కూడా పదిలంగా పెట్టుకొని అందరం ఈ కార్యక్రమాన్ని అచంచలమైన భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ శతదా సహస్రద అపరిమితమైన ఆ పరమాత్మ అనుగ్రహం, సద్గురువు యొక్క కృపా కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి.